హే దేర్! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రూటెడ్ అండ్ రెన్యూడ్. మీరు ఎప్పుడు ఎల్ఏకి వెళ్ళకపోతే ఇవాళ నాతో మిమ్మల్ని తీసుకెళ్తా. నా ట్రావెల్ సిరీస్లో ఇది నెక్స్ట్ వ్లాగ్. శాండియాగో నుంచి నెక్స్ట్ డే ఎల్ఏకి వచ్చామన్నమాట మేము. ఇది ఆ వ్లాగ్. ఫస్ట్ రాగానే ఈ బ్రాడ్ అని మోడర్న్ ఆర్ట్ మ్యూజియంకి వెళ్ళాము. ఒక జైంట్ బిగ్ వైట్ బిల్డింగ్లోకి ఎంటర్ అవ్వగానే ఒక పెద్ద కుక్క, షైనీ బలూన్ కుక్క కనిపిస్తుంది. అదేం బర్త్డే పార్టీది కాదు, అది కూడా ఆర్టే. బ్రాడ్ ఏంటంటే అంత వియర్డ్, కలర్ఫుల్ అండ్ కొన్ని బ్యూటిఫుల్ మోడర్న్ ఆర్ట్స్ ఉంటాయన్నమాట. పెయింటింగ్స్ ఉంటాయి. కొన్ని అయితే అసలు వీళ్ళు వేయడం మర్చిపోయారా, బై మిస్టేక్ పెట్టారా అని కూడా అనిపిస్తాయి. ఇదే నేను ఇందాక చెప్పిన కుక్క. బట్ యా, అవి కూడా కొంతమంది వాటిని స్టేర్ చేస్తూ వాళ్ళకి ఏదో అర్థమైపోయినట్టు ఉంటుంది. నాకైతే కొన్ని గీతలు, ఇదైతే పిచ్చి గీతల్లానే ఉంది. నో అఫెన్స్ టు ఎనీబడి కానీ, బట్ యా, పర్సనలీ నాకేం అర్థం అవ్వలేదు. బట్ ఇట్స్ వియర్డ్గా చాలా కలర్స్ ఉండి నవ్వుకోవడానికి కొద్దిసేపు అయితే వెళ్ళొచ్చు. నేను ఆల్రెడీ వచ్చాను ఇక్కడికి. మా అన్న మ్యూజియంస్ ఇష్టం, నా ఇంకొక రూమ్మేట్కి తనకి ఆర్ట్ చాలా ఇష్టం. సో వాళ్ళకు కూడా చూపించి వాళ్ళని కూడా భయపెడదాం ఇట్లాంటి మ్యూజియం అని చెప్పి తీసుకొచ్చామన్నమాట. కింద షాప్ లాంటిది ఉంటే అక్కడ కూడా చూసేసి ఈ ఏంజల్ ట్రైన్ ఎక్కేసి తినడానికి వెళ్తున్నాము. ఇది యూజువలీ వర్కర్స్, సెంట్రల్ మార్కెట్ వర్కర్స్ యూజ్ చేసుకునే వాళ్ళంట. ఇప్పుడు ఓపెన్ టు పబ్లిక్. జస్ట్ 1 minute పైనుంచి కిందకి రైడ్ లాగా అనమాట. మెట్లు కూడా ఉంటాయి పక్కన. సెంట్రల్ మార్కెట్కి వెళ్తే యువర్ స్టమక్ విల్ బీ వెరీ హ్యాపీ. ఒక పెద్ద హాల్లో మీరు ఇమాజిన్ చేసుకునే ఫుడ్ అంతా ఉంటుంది. ఏషియన్ ఫుడ్, బర్గర్స్, టాకోస్, రామెన్, ఐస్ క్రీమ్, ఫ్యాన్సీ కాఫీ, ఏది కావాలంటే అది ఉంటుంది అనమాట. చాలా హష్ బష్. రిటర్న్ ఇండియాకో, చార్మినార్కో, బేగం బజార్కో వెళ్ళిపోయినట్టు అనిపిస్తుంది. సో ఇక్కడ ఎవరికి కావాల్సిన ఫుడ్ వాళ్ళం ఆర్డర్ చేసేసుకొని తినేస్తున్నాము. మా అన్న ఇక్కడ రామన్ తింటున్నాడు. నెక్స్ట్ ఇదేదో సినిమాల్లో ఉందంట. ఏ సినిమా నాకు ఎగ్జాక్ట్ గుర్తులేదు కానీ చాలా మూవీస్ ఇక్కడ తీశారు. రియలీ ఏన్షియంట్ బిల్డింగ్, చూడటానికి అయితే చాలా బాగుంది. ఓన్లీ ఈ పార్ట్ ఓపెన్ టు పబ్లిక్ ఉంది అనమాట. సో అక్కడికి వెళ్ళి కొన్ని ఫొటోస్ దిగేసి జస్ట్ అట్లా వాక్ ఆఫ్ ఫేమ్లో స్ట్రోల్ చేసుకొని మా అన్న మ్యాగ్నెట్స్ కొనుక్కున్నాడు యాజ్ యూజువల్. ఆ తర్వాత మేము హ్యూజ్ హిల్ ఎక్కేసి గ్రిఫిత్ అబ్జర్వేటరీకి వచ్చేసాము. ఇది ఇక్కడ నుంచి మీకు కనిపిస్తుందో లేదో కానీ హాలీవుడ్ సైన్ ఉంటుంది ఇఫ్ యూ లుక్ క్లోజ్లీ. ఇదేంటంటే వ్యూ పాయింట్ లాగా అండ్ స్పేస్ అండ్ సైన్స్ ఎగ్జిబిషన్ లాగా కూడా ఉంటుంది. మనకి ఇండియాలో హైదరాబాద్లో బిర్లా ప్లానిటోరియం ఉంటుంది కదా, అట్లాంటిది. ఇది అప్పట్లో టైం చూసే పెద్ద మెషిన్, ఆర్ట్, ఇలాంటివన్నీ. నేనైతే నా దగ్గరకు వచ్చిన ప్రతి ఒక్కరిని తీసుకొచ్చాను. నేను ఇప్పటికీ 5-6 times వచ్చాను. అండ్ ఇట్స్ ఆల్సో రియలీ గుడ్ ఫర్ హైక్స్. మీకు నడవటం ఇష్టం అంటే చాలా మంచి ట్రయల్స్ ఉంటాయి. నేను నడిచి కూడా వచ్చాను ఒకసారి. ఇట్లా మనకి ఎవ్రీథింగ్ సైన్స్ ఇవన్నీ ఎగ్జిబిట్లా ఉంటుంది. ఇది నైట్ వ్యూ. మేము సన్సెట్ అయిపోయేంత వరకు అక్కడే ఉన్నామన్నమాట. కావాలని ఆ టైంలో వెళ్ళాము. సన్సెట్ అయిపోతే నైట్ వ్యూ చాలా బాగుంటుంది. ఇదంతా వెళ్ళే స్కై లైన్. ఆఫీస్ కూడా అక్కడే ఇక్కడ ఉండేది. సో తర్వాత ఇంకా వాక్ అరౌండ్ చేసామన్నమాట. ఇది వేవ్స్ ఎట్లా వస్తాయి, టైడ్స్ ఎట్లా వస్తాయని. ఇది సన్ అండ్ స్టార్స్ పాత్. సమ్మర్ అయితే దూరంగా వెళ్ళడం, వింటర్ అయితే సన్ దగ్గరగా వచ్చి ఫాస్ట్గా అయిపోతుంది. ఇట్లాంటివన్నీ చెప్తుంది. ఆ టైంలో ఏ సైన్స్ ఉంటాయి, స్టార్ సైన్స్. ఇదేమో మై ఫేవరెట్ సబ్జెక్ట్, కెమిస్ట్రీ పీరియాడిక్ టేబుల్. హైడ్రోజన్, హీలియం అని నేర్పిస్తారు కదా అది. సో అవన్నీ గ్యాసెస్ అయితే ఆ పార్టికల్స్ అన్నీ దాని లోపల పెట్టి చూపిస్తూ ఉన్నారనమాట. అండ్ దిస్ ఇస్ ద ఇన్ఫేమస్ టెస్లా కాయిల్. సో మనకు ఒకళ్ళు వచ్చి ఈ టెస్లా కాయిల్ ఎవరు చేశారు, నికోలా టెస్లా ఆబ్వియస్లీ. ఎవరు చేశారు, ఇది ఎట్లా వర్క్ అవుద్ది, ఇది ఎందుకు కరెంట్గా వాడట్లేదు, ఇవన్నీ చెప్తారనమాట. తర్వాత నా ఫేవరెట్, నేను ఒకసారి ఇక్కడికి వెళ్ళాను నేను ఇక్కడ ఉన్నప్పుడు. సో వీళ్ళందరికీ కూడా ట్రై చేపిద్దామని థాయ్ వీగన్ ఫుడ్ చెప్తే ఫస్ట్ షాక్ అయ్యారు కానీ వెళ్ళిన తర్వాత అందరికీ నచ్చినాయి. గ్రీన్ కర్రీ, ప్యాడ్ థాయ్, కొన్ని మోమోస్, ఇట్లా అన్నీ ఆర్డర్ చేసుకొని తిని రోడియో డ్రైవ్కి వెళ్ళిపోయాం. దిస్ ఈజ్ లైక్ ది ప్లేస్ టు షాప్ ఆల్ యువర్ లగ్జరీ గూడ్స్ అనమాట. నేనేం కొనలేదనుకోండి, జస్ట్ అక్కడ ఆ ఎక్స్పెన్సివ్ షాప్స్ చూసి కొద్దిసేపు ఆనందపడి, కొద్దిసేపు బాధపడి అక్కడ తిరుగుతా పిక్చర్స్ దిగామన్నమాట. మా అన్నకి ఇక్కడ రోడ్ వెరీ ఫేమస్. ఇట్లా షాప్స్లోంచి పైకి ఇట్లా కొండపైకి వెళ్తున్నట్టు ఉంటుంది. కింద నుంచి తీస్తే మొత్తం ఇదే ఆ రోడ్. చాలా బాగుంటుంది. సో ఇది చూడాలనిపిస్తే మా అన్నని అక్కడికి తీసుకెళ్ళిపోయాం.
అంతే. దట్ వాజ్ డే 1లో మేము ఆ ప్లేసెస్ చూసాము. నెక్స్ట్ మాన్హాటన్ బీచ్‌లో స్టే చేసాము. లేవగానే ఇట్లా వాఫిల్స్ తినేసి మాకు బ్రేక్‌ఫాస్ట్ ఇంక్లూడెడ్ హోటల్‌లో. సో, వాఫిల్స్ తినేసి మళ్ళీ మా అన్న డైనోసార్స్ చూడాలి నేచురల్ హిస్టరీ మ్యూజియంకి అని మొత్తుకుంటే అక్కడికెళ్ళాల్సొచ్చింది బలవంతంగా ఇంక నేను. బట్ యాహ్! ద ప్లేస్ వాజ్ సూపర్ కూల్. ఎంటర్ అవుతూనే ఇట్లా ఒక స్కెలిటన్ పెట్టి కనిపించింది డైనోసార్స్. తర్వాత డైనోసార్స్ దగ్గరికెళ్ళాము. ఇప్పుడైతే అసలేముంది ఇక్కడ నేచురల్ హిస్టరీ మ్యూజియంలో చూసేద్దాము. చాలా యానిమల్ ఎగ్జిబిట్స్ అని, జెమ్ హాల్ అని, ఈ డైనోసార్స్‌వి అన్నీ ఉండే. ఇది ఎల్ఏ సిటీ మ్యాప్. ఇప్పటిది కాదు. ఒకప్పుడు ఎల్ఏ సిటీలో ఇంతుండేదంట. ఇప్పుడు ఇట్స్ హ్యూజ్. ఇట్లా ఇదేమో వాటర్ వరల్డ్ లాగా అన్నీ పిల్లల కోసం చెప్తా ఏ చేప ఎట్లుంటది, దాన్ని ఏం తింటది అని తర్వాత జెమ్స్ హాల్‌కి వెళ్ళాము. రూమ్ ఫుల్ ఆఫ్ డైమండ్స్, ఎమరల్డ్స్ అన్ని స్పార్క్లింగ్ స్టఫ్ ఉండే. రాబుద్ది కూడా అవ్వలేదు బయటకి. ఈ యానిమల్స్ ఆరెంట్ అలైవ్ బట్ ఎంత రియల్‌గా ఉన్నాయో నేనైతే అసలు కదులుతాయేమో అన్నట్టు అనిపించింది. లయన్స్, ఎలిఫెంట్స్ లైఫ్ సైజ్ వేల్ని కూడా చూపిస్తారు. డైరెక్ట్‌గా నేచర్‌లోకి స్టెప్ అయినట్టు అయిపోతుంది. అంటే మాకైతే కొంచెం సేపు డౌట్ వచ్చింది. ఏంటి రియల్‌వి తీసుకొచ్చి పెట్టారా ఏంటి అని. మేము ఫస్ట్ చూసినప్పుడు కదలడానికి వెయిట్ చేసాం. ఇది మేము ఫస్ట్ చూసింది. అవి ఏం తింటాయి, ఎట్లాంటి హ్యాబిటాట్‌లో ఉంటాయి, ఏ వెదర్‌కి సర్వైవ్ అవుతాయి, అవి ఎక్స్‌టింక్ట్ ఉన్నాయా కాదా, ఇట్లాంటి ఇన్ఫర్మేషన్ అంతా ఉందనమాట. నేను అసలు అంత ఇంట్రెస్ట్‌తో రాలేదు కానీ నాకు చాలా నచ్చింది. అండ్ ఆల్సో నాకు టీచర్స్ డిస్కౌంట్ వచ్చింది. అది కూడా రియలీ హ్యాపీ. అండ్ ఫైనలీ డైనోసార్స్ దగ్గరికి వెళ్ళిపోయామన్నమాట. సూపర్ కూల్, మిలియన్ ఆఫ్ ఇయర్స్ ఓల్డ్ స్టఫ్. అవి దాని బోన్స్, టీత్, వాటికి ఎక్కడ దొరికినాయి, వాళ్ళు ఎలా అసెంబుల్ చేశారు, ఏ పార్ట్స్ రియల్ కాదు, అంత ఇన్ఫర్మేషన్ ఉండే అనమాట అక్కడ. గంటలు గంటలు నేను ఎప్పుడు స్పెండ్ చేస్తాను అనుకోలేదు ఒక మ్యూజియంలో. అంత ఇంట్రెస్ట్ తోటి టైము ఇంకా నాకు కాళ్ళు నొప్పులు వచ్చేదాకా అయితే అక్కడే ఉన్నామన్నమాట. సో హ్యూజ్ టీరెక్స్, స్కెలిటన్స్, బర్డ్స్, వాటికి నెక్స్ట్ ఇన్ కిన్ ఆర్ క్లోజెస్ట్ బర్డ్స్ అని, అవి కూడా మనలాగే యానిమల్స్ లాగా ఎమోషన్స్ ఉండే అని ఈ స్టఫ్ అంతా ఉండే. నెక్స్ట్ కాలిఫోర్నియాలో మిస్ అవ్వలేని ఎక్స్పీరియన్స్ ఆబ్వియస్లీ శాంటా మోనికా పైర్. మీరు ఆల్రెడీ వెళ్ళుంటే ఒక బిగ్ ఫెరిస్ వీల్, జాయింట్ వీల్ అంటారు కదా, అది ఉంటుంది అనమాట. లాడ్ ఆఫ్ ఫుడ్ కూడా. అంత బీచ్ అంత క్లీన్గా ఉండదు కానీ యాక్టివిటీస్ చాలా ఉంటాయి పైర్లో. మనకి జాతర జరిగినట్టు బీచ్ మీద ఒకటి కట్టి అన్నీ పెడతారనమాట. సో అక్కడ ఎక్కువసేపు ఏమి ఉండలేదు, జస్ట్ ఫుడ్ తిన్నాం అనుకుంటా లంచ్ అక్కడ. నెక్స్ట్ సడన్గా ఇట్లా ఇటలీలోకి వెళ్ళిపోయినట్టుంది కదా, వదలకుండా ఇటలీలోకి వెళ్ళినట్టు ఈ గెటివిల్లా ఫీల్స్ అలాగనే ఉంటాయి. నేను అక్కడ 1 year ఉన్నా నాకు ఇది లేట్ వరకు తెలియలేదు. 3rd టైం అనుకుంటా నేను వెళ్ళడము. ఇది రియల్ రోమన్ హౌస్ అనమాట. 2000 years ఆర్ సో ముందు కట్టింది. ఒక ఆయన ఇట్లా డొనేట్ చేశారు ఇప్పుడు. సో ఇట్స్ టెక్నికలీ అ మ్యూజియం ఇప్పుడు. కానీ అసలు అక్కడి నుంచి పసిఫిక్ ఓషన్ వ్యూస్ కానివ్వండి, దాని ఆర్కిటెక్చర్ కానివ్వండి, గార్డెన్స్ చాలా వెల్ మెయింటైన్డ్. ఆయన తెచ్చి కలెక్ట్ చేసుకున్న స్ట్రక్చర్స్ అన్నీ ఆర్ ఆయన ఏవేవి ఎక్కడికో వెళ్ళి గోల్డ్ ఆర్నమెంట్స్, ఆయన ఆర్ట్ పీసెస్, ఇవన్నీ కలెక్షన్స్ ఉంటాయన్నమాట. చాలా బాగుంటుంది. ఇది మేము బాత్ టబ్బా క్రిమేట్ చేసేదా అని కొద్దిసేపు గొడవ పెట్టుకొని క్రిమేట్ చేసేదా అని తర్వాత అక్కడ వాళ్ళని అడిగితే తెలిసింది. గార్డెన్స్ అయితే ఎంత బాగుంటాయో, మెడిసినల్ గార్డెన్స్ ఉంటాయన్నమాట. సో ఇది ఆయన యాంఫీ థియేటర్. ఒకప్పుడు ఇక్కడ షోస్ అవి ఇవి అయ్యాయంట, ఇప్పుడు ఏం లేవు. స్టాచ్యూస్, పెయింటింగ్స్, జ్యువెలరీ ఆయన అన్నీ కలెక్ట్ చేశాడు. సో అవన్నీ షోస్ ఉండేవంట. అసలు చిన్న చిన్న డీటెయిల్స్ కూడా ఎంత బాగున్నాయో. ఈ పైన పూలని ఒక్కొక్క దగ్గర ఒక్కొక్కటి, ఎక్కడ మళ్ళీ సేమ్ లేదు, ఒక కారిడార్కి ఇంకో కారిడార్కి. ఇవన్నీ ఇంకా ఇట్లా మెయింటైన్ చేయడం గొప్ప అనిపించింది నాకైతే. అండ్ ఆల్సో బెస్ట్ పార్ట్, ఇట్స్ ఫ్రీ. యూఆర్ సడన్లీ ట్రాన్స్పోర్టెడ్. ఈ ఫ్యాన్సీ లైఫ్ అసలు ఎలా ఉండేది, ఒక్క మనిషి ఇంత దాంట్లో ఉండేవాడా, ఇవన్నీ అసలు ఎవరు మెయింటైన్ చేశారు, ఎంతమంది పనోళ్ళు ఉండేవాళ్ళు అనిపించింది నాకైతే. ఫార్చునేట్లీ మా అమ్మ ఇక్కడికి వచ్చింది. సో నాకు ఇక్కడికి వెళ్ళినప్పుడు అయితే మా అమ్మే గుర్తొస్తుంది. అవన్నీ ఆ మొక్కల్ని పీకుతా అని అన్ని గోల చేసింది చిన్నపిల్లలాగా. నెక్స్ట్ మా ప్రయాణం మాలిబూ పైర్కి. నా ఫేవరెట్ ప్లేస్ ఇన్ ఎల్ఏ, ఆల్ ఆఫ్ ఎల్ఏ. సో ఆల్ ఆఫ్ ద బిగ్ హౌజెస్, మూవీ స్టార్స్ ఉంటారు. ఐ థింక్ లాడ్ ఆఫ్ మూవీస్లో కూడా చెప్తూ ఉంటారు కదా.
మాలిబూ అనమాట. మాలిబూ పైర్‌కి వచ్చేసాము. ఇఫ్ యూ ఆర్ లక్కీ సమ్‌టైమ్స్ డాల్ఫిన్స్ కూడా కనిపిస్తాయి. బట్ యాహ్! మాకు ఆ రోజు ఏం కనిపించలేదు. ఇక్కడ ఏదో ఫేక్ స్నో లాంటిది ఏసారు. కొద్దిసేపు దాని కింద ఆడుకున్నామనమాట. ఇట్లా ఓషన్ వ్యూ ఫైనల్లీ ఆ మ్యూజియమ్స్ అవన్నీ తిరిగి ఈవెన్ దో ఇట్ వాజ్ ఇంట్రెస్టింగ్, నాకు బీచ్‌కి వెళ్ళాలన్నది నా అల్టిమేట్ ఫైనల్ గోల్ అనమాట. ఓషన్ ఎయిర్ ఇట్లా ప్రశాంతంగా. మాలిబూ బీచెస్ కూడా చాలా క్లీన్‌గా ఉంటాయి. మేబీ ఇట్ హ్యాస్ టు డూ విత్ ద రిచ్ పీపుల్ లివింగ్ దేర్, బట్ అదంతా నాకు తెలీదు. బట్ బెస్ట్ సన్‌సెట్స్, బెస్ట్ క్లీన్ వాటర్, శాండ్ అంతా మాలిబూయే. ఐ నో లాస్ ఏంజలస్ గురించి చాలా బ్యాడ్ అండ్ గుడ్ థింగ్స్ వింటుంటాం మనం. బట్ అక్కడ 1 ఇయర్ ఉండి నాకైతే చాలా ఇష్టం. పర్సనలీ ఐ వుడెంట్ లివ్ దేర్. బట్ యాహ్! థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.